హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిపాటి ప్రతిమ. ఈరోజు నేను మీకు చూపించబోయేది వచ్చేసి ఏంటంటే, నేను ఈ గార్డెన్ ఫెన్సింగ్ అండి. ఈ గార్డెన్ ఫెన్సింగ్ దేనికి అని అంటారా? ఈ గార్డెన్ ఫెన్సింగ్ ఏం లేదండి. మాది చిన్న బాల్కనీ అండి. సో, ఈ చిన్న బాల్కనీలో మేము ఒక యూజ్‌ఫుల్ అయ్యే ప్లాంట్స్ మేము పెట్టుకున్నామండి. తులసి గానీ, తమలపాకు కానీ, కరివేపాకు కానీ, ఇలాగా శంఖం పూల చెట్టు గానీ మేము పెట్టుకున్నామండి. సో, యూనిక్‌గా మాకు ఒకే కలర్ ఉండే కుండీలు లేవండి. ఏవైతే ఉన్నాయో మేము అలాగే సెట్ చేసామండి. సో, అంతా ఒకేలా కనిపించడానికి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కుండీలున్నాయి కాబట్టి, అదంతా ఒకే కలర్‌లా కనిపించడానికి మా అత్తయ్య ఈ గార్డెన్ ఫెన్సింగ్ అనేది ఒక మీషోలో చూసారండి. సో, మొక్కలన్నీ బేసిక్‌గా మా అత్తగారే ఎక్కువ దీన్ని పట్టించుకుంటారండి. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాటిని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనేది నాకేం తెలీదండి మొక్కల గురించి. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. కానీ వాటికి కరెక్ట్‌గా ఎలా అనేది దాని గురించి బాగా చెట్ల గురించి, మొక్కల గురించి ఇష్టం ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తదండి. సో, మా అత్తయ్యేనండి మొత్తం అంతా ఇవంతా సెట్ చేసింది మా అత్తగారేనండి. సో, ఈ గార్డెన్ ఫెన్సింగ్ అనేది చూసారు. సో, నేను ఇంక మీషోలో సెర్చ్ చేసి చూస్తే నాకు ఇది బాగా నచ్చిందండి. ఇది దొరికింది. ఇది సెట్ ఆఫ్ 4 వచ్చేసి నాకు 536 అలా పడిందండి. 536 పడింది. సో, నాకు సెట్ ఆఫ్ 4 కాబట్టి నాది బాల్కనీ చిన్నదే కాబట్టి ఇలా మా అత్తయ్యలాగా డబల్ లేయర్ లాగా వేసి సెట్ చేసేసారండి. సో, మొత్తం అంతా చూడడానికి యూనిక్‌గా వెనక ఏ కలర్ కుండీలు ఉన్నా కూడా ఇదంతా యూనిక్‌గా కనిపిస్తుందండి. సో, నాకైతే ఇది బాగా నచ్చిందండి. దూరం నుంచి కూడా చూస్తుంటే చూడండి అంతా ఒకే లైన్‌లో ఎంత నీట్‌గా కనిపిస్తుందో. సో, ఇది నాకు బాగా నచ్చిందండి. మీకు కనుక నచ్చితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది పెడతానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీరు గార్డెన్‌లోనే కాదండి, ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి హౌస్ లాగా కూడా ఇట్లా సరౌండింగ్స్ కట్టడానికి, సో, అందులోనే మీరు టాయ్స్ అవన్నీ వేసి ఉంచొచ్చు. మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి. మేమైతే ఇలా ట్రై చేసామండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే పెడతానండి. మీకు నచ్చితే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.